నమస్తే నాగేశ్వర్ గారు. లెక్స్ ఫ్రీడ్మెన్ ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సార్. అండ్ ఈ ఇంటర్వ్యూని ట్రంప్ కూడా పోస్ట్ చేశారు ట్రూత్లో. ఒకసారిగా ఈ పోడ్కాస్ట్ మీద చర్చ మొదలైంది. మోదీ చేసిన ఒక కమెంట్ నాకు అండ్ ట్రంప్కి, అంటే మోదీకి ట్రంప్కి ఇద్దరికి నేషనే ఫస్ట్, దేశమే ఫస్ట్ అంటూ ఆయన కమెంట్ చేశారు. ఒకసారి బయట ప్లే చేయండి. और जब उन पर गोली चली इस चुनाव कैंपेन में, तो मुझे राष्ट्रपति ट्रंप एक ही नजर आए। उस स्टेडियम में मेरा हाथ पकड़ करके चलने वाले ट्रंप और गोली लगने के बाद भी अमेरिका के लिए जीना, अमेरिका के लिए ही जिंदगी, ये जो उनका रिफ्लेक्शन था, क्योंकि मैं नेशन फर्स्ट वाला हूं, वे अमेरिका फर्स्ट वाले हैं, मैं भारत फर्स्ट वाला हूं, तो हमारी जोड़ी बराबर जम जाती है होगा. సార్ నాకు ట్రంప్కి దేశమే ఫస్ట్ అంటూ ఉన్నారు. ఇప్పుడు ట్రంప్కి అమెరికా ఫస్ట్కు, మోడీకి ఇండియా ఫస్ట్కు రెండు విధానాల వల్ల మేము కనెక్ట్ అయ్యామంటాడు. కానీ ఈ రెండు కనెక్ట్ అవుతాయా? ఇప్పుడు మోడీకి ఇండియా ఫస్ట్, నాకు ఇండియా ఫస్ట్, ట్రంప్కి అమెరికా ఫస్ట్ వల్ల మా ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది అన్నాడు. కానీ ఇది పరస్పర అనుబంధం ఉన్న అంశాలే కాదు. ఇప్పుడు అమెరికా ఫస్ట్లో భాగంగా H1B వీసాలను తగ్గించాలి. ఎందుకంటే అమెరికాలో ఉండే వారికి ఉద్యోగాలు పోగొడుతున్నాయి. ఇమ్మిగ్రెంట్స్ ఇండియా నుంచి ఇప్పుడు ఈ H1B వీసాల వల్ల 72% ఇండియన్సే వాడుతున్నారు. అందువల్ల ఇండియా ఫస్ట్ యాంగిల్లో చూస్తే H1B వీసాల ప్రోగ్రాం ఉండాలి. అమెరికా ఫస్ట్ యాంగిల్లో చూస్తే అది ఉండొద్దు అని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటోంది. మరి రెండింటి మధ్య అనుబంధం ఎక్కడుంది? అమెరికా ఫస్ట్లో భాగంగా ఇండియన్ స్టీల్ పైన, ఇండియన్ అల్యూమినియం పైన, మన దేశ ఉత్పత్తుల పైన పెద్ద ఎత్తున ట్రంప్ సుంకాలు విధిస్తున్నాడు. అది అమెరికన్ ఫస్ట్. దానివల్ల అమెరికన్ స్టీల్ కంపెనీలు, అమెరికన్ అల్యూమినియం కంపెనీలు, ఇతర అమెరికన్ కంపెనీలు నిలబడతాయన్నది ట్రంప్ వాదన. దీనివల్ల ఇండియా ఫస్ట్ అవుతుందా? ఇండియన్ స్టీల్ కంపెనీలు దెబ్బతిన్నాయా? ఇండియన్ అల్యూమినియం కంపెనీలు దెబ్బతిన్నాయా? అంటే అమెరికా ఫస్ట్లో భాగంగా అమెరికాలోకి వస్తున్న వస్తువులపైన భారీగా ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తున్నాడు ట్రంప్. దానివల్ల ఇండియన్ కంపెనీస్ నష్టపోతే ఇండియా ఫస్ట్కి అమెరికా ఫస్ట్కి అనుబంధం ఎక్కడిది? ఇది వ్యక్తుల మధ్య అనుబంధం కాదు కదా, దేశాల మధ్య అనుబంధం కదా. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మీకు ఇంకో మూడో ఉదాహరణ చెప్తాను. అమెరికాకు చెందినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఇతర ప్రొడక్ట్స్ ఇండియాలో అమ్ముకోనివ్వాలి. ఇది అమెరికా ఫస్ట్ భాగంగా ట్రంప్ అడుగుతున్నాడు. అంటే మా కంపెనీలు యథేచ్ఛగా భారతదేశంలోకి అడుగు పెట్టాలి, మా ప్రొడక్ట్స్ భారతదేశంలోకి అడుగు పెట్టాలి, మేము యథేచ్ఛగా భారతదేశంలో మా వస్తువులు అమ్ముకోవాలి అని ట్రంప్ అంటున్నాడు. దానివల్ల భారతీయ రైతులు దెబ్బతింటారు. మరి ఇండియా ఫస్ట్ అవుతుంది? అది అమెరికా ఫస్ట్ ఇట్ సెల్ఫ్ ఇది ఎగనెస్ట్ ఇండియా. మీకు అలాంటప్పుడు మరి అమెరికా ఫస్ట్ ట్రంప్కు ఉంది, ఇండియా ఫస్ట్ నాకుంది. నిజంగానే ఇండియా ఫస్ట్ మోడీకి ఉంది, అమెరికా ఫస్ట్ ట్రంప్కు ఉంది. ఇద్దరు కలవకూడదు, కలుస్తున్నారని చెప్తున్నారు. ఎట్లా కలుస్తే చెప్పండి? ఇప్పుడు అమెరికా ఫస్ట్లో భాగంగా మనకు F-35 యుద్ధ విమానాలు అమ్ముతున్నాడు. పాకిస్తాన్కి F-16 విమానాలకు ట్రంప్ సహాయం చేస్తున్నాడు. $400 మిలియన్, $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. మరి ఇది అమెరికా ఫస్ట్లో భాగం. ఎందుకంటే అమెరికా కంటే ఇండియా కంట్రోల్లో ఉండాలి, పాకిస్తాన్ కంట్రోల్లో. మరి ఇండియా ఫస్ట్లో అది భాగమా? నాకు చెప్పండి. ఇప్పుడు అమెరికా ప్రయోజనాలకు ఉపయోగపడే ఈ నిర్ణయాలన్నీ భారత ప్రయోజనాలకు నష్టం కదా. H1B వీసాలను తగ్గించడం కానీ, అమెరికా ఉత్పత్తుల్ని భారతదేశంలో యథేచ్ఛగా అమ్ముకొనివ్వడం కానీ, భారతీయ స్టీల్, అల్యూమినియం, భారతీయ ఉత్పత్తులపైన అమెరికాలో సుంకాలు వేయడం కానీ, అటు పాకిస్తాన్కు F-16 విమానాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ అమెరికా ఫస్ట్కు ఉపయోగపడతాయి. కానీ ఇండియా ఫస్ట్ నష్టం కదా. మరి మోడీ ఎలా చెప్పగలుగుతున్నాడు ఇండియా ఫస్ట్ అమెరికా ఫస్ట్ మధ్యన కనెక్షన్? అంటే ఈ రెండు పరస్పర విరుద్ధమైంది కదా. వాట్ ఈజ్ ఫస్ట్ ఫర్ అమెరికా, ఇది వర్స్ ఫర్ ఇండియా కదా. మీకు అమెరికా ఫస్ట్ అనే పేరిట ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఇండియా దెబ్బతింటోంది, భారతదేశం నష్టపోతుంది. అలాంటప్పుడు మరి మోడీ ఎలా ఫ్రెండ్షిప్ చేస్తాడు? విచిత్రంగా ఉంది. మోడీ నాకు ఇండియా ఫస్ట్, మీకు ఇండియా ఫస్ట్ అంటే మీరు ట్రంప్ విధానాలను వ్యతిరేకించాలి, సమర్థించకూడదు. ఎందుకంటే ట్రంప్ విధానాలు భారతదేశం లాభం చేస్తున్నాయని చెప్పండి.
ట్రంప్ విధానాలు భారతదేశ స్టాక్ మార్కెట్ను దెబ్బతీశాయి, భారతదేశ ఎగుమతులను దెబ్బతీస్తున్నాయి, భారతదేశ భద్రతకు ప్రమాదం తెస్తున్నాయి. పాకిస్తాన్కి F-16 వల్ల అసలు ఇండియాకి ఏ రకంగా ట్రంప్ విధానం లాభమైతో చెప్పితే అమెరికా ఫస్ట్ వల్ల ఇండియా లాభపడింది. నాకు ఒక్కటి చెప్పండి ఎగ్జాంపుల్. అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వల్ల మేము నష్టపోతున్నామని సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు, మేము నష్టపోతున్నామని యూరోపియన్ లీడర్లు అంటున్నారు, మేము నష్టపోతున్నామని అమెరికా మిత్ర దేశాలైన కెనడా మెక్సికో నాయకులు అంటున్నారు. కానీ అమెరికా ఫస్ట్ వల్ల మేము నష్టపోతున్నామని చైనా అంటోంది. కానీ ఒక్క భారత ప్రధానమంత్రి మాత్రం అమెరికా ఫస్ట్ వల్ల ఇండియా ఫస్ట్ లాభం అవుతుంది అంటే ఎట్లా? ఏ ప్రతిభ చెప్పండి? సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ అంతా ఓపెన్గా మాట్లాడారు. విచిత్రం ఏంటంటే ఒక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అమెరికా ఫస్ట్ను సమర్థిస్తున్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు అమెరికా ఫస్ట్ విధానాన్ని సమర్థించడం లేదు. ఇది పూర్తిగా ప్రపంచాన్ని దెబ్బతీస్తుంది. ఆఖరికి అమెరికన్ ఎకానమిస్టులు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్స్ కుదేలయ్యాయి, అమెరికన్ జీడిపి దెబ్బతింటోంది, అమెరికాకు ఇంటర్నేషనల్ స్టాండింగ్ తగ్గుతోందని అమెరికాలో కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ మన ప్రధానమంత్రి మాత్రం అమెరికా ఫస్ట్ చాలా గొప్ప విధానం, దానివల్ల ఇండియా ఫస్ట్ నాకున్నది, ఆయనకు అమెరికా ఫస్ట్ ఉన్నది, మీకు ఇండియా ఫస్ట్ ఉంటే అసలు ట్రంప్ను యాక్సెప్టే చేయకూడదు. ఎందుకంటే అది లాస్ కదా, ట్రంప్ విధానాల వల్ల మన దేశం లాభపడుతుంది. నాకు చెప్పండి ఏ అంశంలో ట్రంప్ విధానాల వల్ల భారతదేశం ప్రయోజనం పొందిందో చెప్పితే డెఫినెట్గా ఇండియా ఫస్ట్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్రంప్ పట్ల అనుబంధం ఉండొచ్చు. అది ఏది చెప్పకుండా ఆయనకు అమెరికా ఫస్ట్ నాకు ఇండియా ఫస్ట్ అంటే ఇది పరస్పర విరుద్ధ లక్ష్యాలు కదా. ఇప్పుడు ఉదాహరణకు మీకు యాంకర్ ఫస్ట్ అనే విధానం మీకు ఉంటుంది, మీకు ఎక్కువ మాట్లాడాలని, నేను గెస్ట్ ఫస్ట్ అని నాకుంటాను, నేను ఎక్కువ మాట్లాడాలని. మీరు ఎక్కువ మాట్లాడితే నా తగ్గుతుంది, నేను ఎక్కువ మాట్లాడితే మీకు తగ్గుతుంది కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇద్దరు కలిసి ఎట్లా మాట్లాడదు ఎక్కువ? మీరు ఎక్కువ టైం తీసుకుంటే నా టైం తగ్గుతుంది, నేను ఎక్కువ టైం తీసుకుంటే మీ టైం తగ్గుతుంది. ఇలా మరి రెండు ఫస్ట్ ఎట్లా కలుస్తాయండి? నాకు యాంకర్ ఫస్ట్ అన్నది రవిశంకర్ విధానం, గెస్ట్ ఫస్ట్ అన్నది నా విధానం. అందువల్లనే సార్కు నాకు మంచి అనుబంధం ఉందని మీరంటే తప్పు కదా అది. ఎందుకంటే మీకు ఫస్ట్ అంటే నాకు లాస్ట్, నా టైం తగ్గుతుంది, నాకు ఫస్ట్ అంటే మీకు లాస్ట్. అందువల్ల ఇంత క్లియర్గా కనబడుతుంటే ఇక అమెరికా ఫస్ట్ విధానం ఏంటి? తప్పేం లేదు, ఒక దేశం పట్ల ఫస్ట్ ఉండడం తప్పలేదు. అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా ఒక స్వతంత్ర దేశమైన డెన్మార్క్ చెందినటువంటి గ్రీన్ ల్యాండ్స్ నాకు ఇస్తారా సస్తారా, నాకు అమ్మేయండి అంటున్నారు. ఇండియా ఫస్ట్లో భాగంగా మనం ఎక్కడైనా ఏ దేశ భూభాగానైనా మేము కొంటాం, మాకు అమ్మేయండి అంటున్నామా? అమ్మకపోతే మిలిటరీ చర్యలకైనా వెనుకాడమంటున్నాం మనం అంటున్నామా? అమెరికా ఫస్ట్లో భాగంగా మన సౌత్ ఏషియాకి వచ్చి బంగ్లాదేశ్లో ఉన్న ఒక దీవిని సెయింట్ మార్టిన్ ఐలాండ్ అనుకుంటాను, పేరు గుర్తులేదు, ఆ ఐలాండ్ ఇస్తారా, ఇవ్వకపోతే మీ అంత చూస్తామని హసీనా ప్రభుత్వాన్ని బెదిరించారు. మరి ఇండియా ఫస్ట్ విధానంలో మనం ఎక్కడైనా ఎవరైనా బెదిరిస్తున్నామా? అమెరికా ఫస్ట్ విధానంగా 41 కంట్రీస్ పైన ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇండియా అలా పెడుతోంది ఎక్కడైనా? ఇండియా ఫస్ట్ విధానంలో అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా ఉక్రెయిన్లో పోయి వార్లో జోక్యం చేసుకుంటున్నారు, గాజాలో ఇజ్రాయిల్కు మద్దతుగా చేస్తున్నారు, హుతీ తిరుగుబాటుదారుల మీద పోయి అటాక్ చేశారు. ఇండియా ఎక్కడ అటాక్ చేసిందో చెప్పండి? ఇండియా ఫస్ట్ విధానంలో భాగంగా మనం ప్రపంచంలో ఏ దేశం పైనైనా దాడి చేశామా? ఇవాళ అమెరికా ఫస్ట్లో భాగంగా 1,00,000 బలగాలు యూరోప్లో ఉన్నాయి, 1000 బలగాలు జపాన్లో ఉన్నాయి, మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా. మరి ఇండియా బలగాలు ఎక్కడన్నా ప్రపంచంలో ఉన్నాయా? మరి ఇండియా ఫస్ట్ విధానం, అమెరికా ఫస్ట్ విధానం ఇది ఇంపీరియలిస్ట్ విధానం. అమెరికా ఫస్ట్ విధానం ఇది ఒక రకమైన నియో కలోనియల్ విధానం. ప్రపంచంలో ఉన్న వనరులను నా చేతిలో పెట్టుకుంటాను. ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడు? ఉక్రెయిన్, నీ దగ్గర ఉన్న టైటానియం, నీ దగ్గర ఉన్న యురేనియం, నీ దగ్గర ఉన్న ఇతర రేర్ ఎర్త్ మెటల్స్ లీథియం నాకు ఇచ్చేయండి, 50% నాకే కావాలంటాను. అది అమెరికా ఫస్ట్. రేపు అమెరికా ఫస్ట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నీ నాకు ఇచ్చేయండి అంటే ట్రంప్, మరి అది ఇండియా ఫస్ట్ అవుతుందా? మీరు చెప్పండి. అమెరికా మరి భారతదేశం ఎక్కడైనా వేరే దేశాల్లో పోయి నీ దేశంలో ఉన్న సహజ వనరులు 50% నాకు ఇచ్చేయండి అన్నమా? మనం ఎక్కడన్నా ఎవరినైనా అన్నమా? అమెరికా ఫస్ట్లో భాగంగా ప్రపంచం అంతటా నేను జోక్యం చేసుకుంటాను, ప్రపంచంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తానన్నది అమెరికా ఫస్ట్ విధానం. అది ఇండియా ఫస్ట్కి ఎగనెస్ట్ కదా, ఇండియా అంగీకరిస్తుంది అది. అందువల్ల అమెరికా ఫస్ట్ ఇండియా ఫస్ట్, అమెరికా ఫస్ట్ పేరిట జరుగుతుంది. అమెరికా ఫస్ట్ అంటే ఎవరు తప్పు కాదు, కానీ అమెరికా ఫస్ట్ పేరిట జరుగుతున్నది ఏంటంటే అమెరికా నేను నాగేశ్వర్ ఫస్ట్ అనుకొని నా ఇంట్లో నేను బలంగా ఉంటే తప్పలేదు. నాగేశ్వర్ ఫస్ట్ అని నా పక్క 4 నెలల్లో అందరినీ 4 దాన్ని నా జీవజూరు అనిపించుకోండు నాగేశ్వర్ ఫస్ట్ కాదు. అప్పుడు నా నాగేశ్వర్ ఫస్ట్, ఇది నైబర్స్ ఫస్ట్ కాదు. సో అందువల్ల అమెరికా ఫస్ట్ వల్లనే కదా ఇరాక్లో
ప్రభుత్వం ఇవాళ ఈ రకమైన రావణ కష్టం ఉంది. అమెరికా ఫస్ట్ వల్లనే కదా ఆఫ్ఘనిస్తాన్ మండుతోంది, ఇప్పటికీ అమెరికా ఫస్ట్లో భాగంగానే కదా లిబియా మండుతోంది, అమెరికా ఫస్ట్ భాగంలోనే కదా సిరియా మండుతుంది. మరి ఇండియా ఫస్ట్ వల్ల ఎక్కడైనా ప్రపంచంలో మంటలు ఉన్నాయా? మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో ఇండియా ఫస్ట్ అనే విధానం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఎవరిపైన మనం ఆధిపత్యం చెలాయించాం. ఇలా అమెరికా ఫస్ట్లో భాగంగా మొత్తం ప్రపంచాన్ని వేల సార్లు నాశనం చేయగలిగిన అణ్వాయుధాలు ఉన్నాయి. ఇండియా ఫస్ట్ ఆయుధంగా ఉన్నాయా ఎక్కడన్నా? అమెరికా ఫస్ట్లో భాగంగా నాగసాకి జపాన్లో పోయి అణుబాంబులు వేశారు. ఇండియా ఫస్ట్లో భాగంగా మనం ఎవరిపైన అణుబాంబులు వేసామా? అసలు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనే మాటలు నిజంగా అర్థం కావడం లేదు. అమెరికా ఫస్ట్ ట్రంప్ అనుసరిస్తున్నాడు, నేను ఇండియా ఫస్ట్ అనుసరిస్తున్నా, మా ఇద్దరి మధ్య అదే అనుబంధం అంటే అమెరికా ఫస్ట్ వల్ల ఇండియా ఫస్ట్ కంట్రిబ్యూట్ అవుతుందా? అది ఫండమెంటల్ క్వశ్చన్ కదా. కంట్రిబ్యూట్ అయితే నాకు అభ్యంతరం లేదు. నిజంగానే మోడీకి ఇండియా ఫస్ట్ ఉంటే అమెరికా ఫస్ట్ ట్రంప్ ఫస్ట్ విధానాలు మాకు నష్టమని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు, మీకు యూరోపియన్ లీడర్లు చెప్తున్నారు ఓపెన్గా, ఈ అమెరికా ఫస్ట్ విధానాల వల్ల మేము నష్టపోతున్నాను. మెక్సికన్ క్లాడియా షిమ్మం మెక్సికో ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు, కెనడా ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు మాకు నష్టమని. కొత్త ప్రైమ్ మినిస్టర్ కూడా ఓపెన్గా చెప్పాడు ఈ అమెరికా ఫస్ట్ విధానాల వల్ల నష్టమని. కానీ ఒక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టరే అమెరికా ఫస్ట్ వల్ల నాకు ఆయనతో అనుబంధం ఉంది అంటే ఆశ్చర్యంగా ఉంది. అందువల్ల నేను అడుగుతున్నది ఏంటంటే, అయ్యా మోడీజీ, అమెరికా ఫస్ట్ వల్ల ఇండియా ఎక్కడ లాభపడ్డా నాకు చెప్పండి. ఇండియా ఎక్కడ ఏ అంశం పైన అమెరికా ఫస్ట్ వల్ల లాభపడ్డది? ఉదాహరణకు మనం ఇండియా ఫస్ట్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ విధానం ఏంటి? భారతదేశంలో మీరు టెస్లా కారు మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే మీకు సుంకాలు తగ్గుతాయి. ఇది అమెరికా ఫస్ట్ విధానంలో కూడా అదే పాలసీ. మీరు అమెరికాలో టెస్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే అమెరికాలో సుంకాలు తగ్గుతాయి. మరి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తానని అనే కండిషన్ అవహేళన చేస్తూ ట్రంప్ ఏమన్నాడు? ఇట్ ఇస్ అన్ఫేర్ అన్నాడా లేదా? అంటే మరి ఇండియాలో టెస్లా మ్యానుఫ్యాక్చర్ చేయడం అన్ఫేర్ అని ట్రంప్ అంటుంటే, ట్రంప్ విధానాలు చాలా నాకు నచ్చింది, నేను ఆయనతో అనుబంధం చేసిన అని ప్రైమ్ మినిస్టర్ అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇండియాలో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, కానీ అమెరికాలో ఉద్యోగాలు పోతాయి అంటున్నాడు ట్రంప్. ట్రంప్ ఎంత క్లారిటీతో ఉన్నాడు చూడండి. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే అమెరికాలో నష్టం అవుతుంది, ఇట్ ఇస్ అన్ఫేర్ అంటున్నాడు. మరి దాన్ని ప్రైమ్ మినిస్టర్ ఎట్లా సమర్థిస్తున్నాయి నాకు అర్థం కాదు. ఇండియా ఫస్ట్లో భాగంగా మన దేశంలో ఉత్పత్తి చేయాలని మనం అంటాం, అమెరికా ఫస్ట్లో భాగంగా అమెరికాలో ఉత్పత్తి చేయాలంటాం. దానివల్ల నష్టపోతున్నావా లేదా? ఇలా అమెరికా ఫస్ట్ అనే విధానాల వల్ల భారతదేశం నుంచి ఇప్పటి వరకు $12 బిలియన్ ఈ మీకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోయింది ఈ ఏడాదిలో. దానివల్ల భారత స్టాక్ మార్కెట్ అంతా పతనమైంది. ఇది ఇండియా ఫస్ట్కి ఉపయోగపడుతుందా? అదంతా ఎందుకు అమెరికా ఫస్ట్లో భాగంగా డాలర్ వాల్యూ పెరుగుతోంది, ఇది ఇండియాకు ఉపయోగపడుతుందా? ఇది ఇండియా ఫస్ట్ అవుతుందా? $88. రేపు అమెరికా ఫస్ట్లో భాగంగా $100 చేస్తారు డాలర్కు. మేము ఇండియా ఫస్ట్ అండి, మాకు 100 మంచిది అన్నామా? అసలు అమెరికా ఫస్ట్ వల్ల ఇండియా ఫస్ట్ కాదు. అమెరికా ఫస్ట్ వల్ల మా సౌత్ కొరియా నష్టపోతున్నాం, మెక్సికో నష్టపోతున్నాం, కెనడా నష్టపోతుంది, యూరోప్ నష్టపోతున్న, ప్రపంచమంతా గగ్గోలు పెడుతుంది. ఒక్క భారత ప్రధానమంత్రి అమెరికా ఫస్ట్ అనేది ఇండియా ఫస్ట్ అనేది రెండు కనెక్షన్ ఉంది అని అంటున్నారు. కనెక్షన్ లేదని ప్రపంచం అంతా అంటుంది. మరి దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ భాష మీద చర్చ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఈ మాతృభాష ప్రాసెసింగ్ గురించి వివరిస్తూనే జాతీయ భాష హిందీ, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని కామెంట్ చేశారు. ఒకసారి బయట ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ తోనే నాలెడ్జ్ వస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇదే హౌస్ లో నేను చూశాను. లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రమే, లాంగ్వేజ్ తో నాలెడ్జ్ రాదు. నాలెడ్జ్ వచ్చేది మాతృభాషలో చదువుకున్న వాళ్లే. ఈ రోజు ప్రపంచం మొత్తం ఎక్కడ రాణించినా మాతృభాషలో చదువుకున్న వాళ్లే రాణించారు. చాలా ఈజీ టు లెర్న్. అలాంటిది ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా నేను చాలా స్పష్టంగా మీ అందరికి చెప్తున్నా, లాంగ్వేజ్ అనేది ద్వేషించడానికి కాదు. ఈ రోజు మనం ఇక్కడ మాతృభాష తెలుగు, హిందీ జాతీయ భాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మన వాళ్ళు ఈ రోజు వేరే దేశాలకు పోతున్నారు, జపాన్కు పోతున్నారు, జర్మనీకి వెళ్తున్నారు, ఇలాంటి ఇంకా కొన్ని దేశాలకు వెళ్తున్నారు. అవసరమైతే ఆ లాంగ్వేజ్ కూడా ఇక్కడ పెట్టి నేర్చుకుంటే అక్కడ పోయినప్పుడు చాలా ఈజీ అవుతుంది. లైవ్లీహుడ్ కి ఎన్ని లాంగ్వేజ్ కావాలని నేర్చుకుంటాం, మాతృభాషను మరిచిపోం. జాతీయ భాష నేర్చుకుంటే
నేను హిందీ కూడా ఢిల్లీకి పోయినప్పుడు ఫ్లూయెంట్ గా వేరే వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రైట్, యాజ్ పర్ మై నాలెడ్జ్ నో నేషనల్ లాంగ్వేజ్, నో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, కరెక్ట్ అనేది? ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనే రికగ్నిషనే ఉండదు. అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనే పదం పక్క పెడదాం. మీకు ఇక్కడ మొదటి అంశము మాతృభాషలోనే నాలెడ్జ్ పెరుగుతుంది, ఈజీ టు లెర్న్, ఎవరికి అభ్యంతరం లేదు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నాయా, తెలుగు మీడియం స్కూల్ ఉన్నాయా? లోకేష్ ఇంగ్లీష్ మీడియం చదివాడా, తెలుగు మీడియం చదివాడా? ఇంగ్లీష్. మరి ఎందుకు చదివాడు? ఈజీ టు లెర్న్ కదా తెలుగు, నాలెడ్జ్ పెరిగేది తెలుగు వల్ల కదా. మరి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకున్నాడు? ఎందుకు చంద్రబాబు నాయుడు తన కొడుకును ఇంగ్లీష్ మీడియంలో చదివించుకున్నాడు? దీనికి మన హిపోక్రసీ ఉండకూడదు. ఇప్పుడు నేను నా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాను, మనం అందరము ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదివించుకుంటూ ఉపన్యాసాలు మాత్రం హిపోక్రసీతో ఇస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అంట నేను. ఇప్పుడు మీకు ఇది చంద్రబాబు నాయుడు మరి మాతృభాషలో ఈజీ టు లెర్న్ కనుక, మన నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్తో రాదు కనుక మీరు తెలుగు మీడియం స్కూల్లో పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో ఈ విధానాన్ని ఎందుకు అనుసరిస్తలేరు? ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు గవర్నమెంట్లో ఉన్నాయి? ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు నేర్పిస్తున్నారు? బ్యాన్ చేయండి ఇంగ్లీష్ మీడియం. అంటే ప్రాక్టికల్గా ఏంటి? నిజం, మాతృభాషలో నేర్చుకోవడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది, సులభంగా నేర్చుకుంటారన్నది వాస్తవం, కాదని ఎవ్వరూ డిస్ప్యూట్ చేయరు. సైంటిఫిక్గా ప్రూవ్ అయినది, ప్రపంచమంతా ప్రూవ్ అయింది. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? ఇలా ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్. మనకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అంతర్జాతీయ వాణిజ్యం ఎలా జరుగుతుంది? జపనీస్ యెన్లో జరగడం లేదు, చైనీస్ యువాన్లో జరగడం లేదు, జర్మన్ ఫ్రెంచ్ కరెన్సీలో జరగడం లేదు, రష్యన్ రూబుల్లో జరగడం లేదు. ఇవాళ అంతర్జాతీయ వాణిజ్యము, అంతర్జాతీయ పెట్టుబడులు అన్నీ కూడా మీకు ఇవాళ ఇంగ్లీష్లో ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ మూలమైన డాలర్లో జరుగుతున్నాయి. అందువల్ల ఇట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్, ఇట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్. ఇలా మీరు లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ నాలెడ్జ్, మీకు అవును నచ్చినా నచ్చకపోయినా మీరు ఒక టాపిక్ పైన కావాలి సమాచారం అంటే మాతృభాషలో దొరుకుతుందా? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పే నిజం, లాంగ్వేజే నాలెడ్జ్ కాదు, కరెక్ట్. కానీ లాంగ్వేజ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. లాంగ్వేజ్ కరెక్ట్, లాంగ్వేజ్ వల్లే నాలెడ్జ్ కాదు, లాంగ్వేజ్ ఓన్లీ ఏ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కానీ ఇవాళ మీరు చంద్రబాబు నాయుడుకు నా సూటి ప్రశ్న, మీరు ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ కావాలి, నీకు అది ఇంగ్లీష్లో దొరుకుతుందా, తెలుగులో దొరుకుతుందా? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డాక్యుమెంట్ కావాలి, ఇంగ్లీష్లో దొరుకుతుందా, తెలుగులో దొరుకుతుందా? అదంతా వదిలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్ట్ కావాలి నాకు, ఎస్బీఐ రీసెర్చ్, అది ఇంగ్లీష్లో ఉంటుందా, తెలుగులో ఉంటుందా? అసలు అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా. సో నాలెడ్జ్ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుగులో దొరుకుతాయి నాకు చెప్పండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎన్ని తెలుగులో అందుబాటులో ఉన్నాయో నాకు చెప్పండి. గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టి మీరు తెలుగులో చదవచ్చేమో కొంత ఉపయోగించి, బట్ తెలుగులో ఒరిజినల్ తెలుగులో హైకోర్టు జడ్జిమెంట్లు ఎన్నో అందుబాటులో చెప్పండి. సైంటిఫిక్ రీసెర్చ్, ప్రపంచంలో జరుగుతున్న మెడికల్ రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్ ఎంత తెలుగులో అందుబాటులో చెప్పండి. అంటే ప్రపంచ నాలెడ్జ్ ఇవాళ ఇంగ్లీష్లో ఉంది, అది డామినేషన్ ఉంది, వాస్తవం. అది మనం కోరుకోము, కానీ రియాలిటీ అది కోరుకోము. రియాలిటీ కనుక ప్రాక్టికల్ రియాలిటీ అవసరాల రీత్యా, ఉద్యోగాల రీత్యా, ఇప్పుడు మేరీల్యాండ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వల్ల ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ చదవండి, ఇంగ్లీష్ వచ్చిన వారికి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వేతనాలు ఎక్కువ ఉంటాయి. అదంతా వదిలేని మీరు ఐటీలో జాబ్స్ చేసేవారు ఎవరినైనా అడగండి, మీకు ఐటీ ఫంక్షనల్ స్కిల్స్ ఉండి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా, వాళ్ళ శాలరీలు పెరుగుతున్నాయా అడగండి. అదంతెందుకు, మీరు ఒక తెలుగు టీవీ ఛానల్లో పనిచేసే కెమెరామెన్కు 20,000 వస్తే ఇంగ్లీష్ టీవీ ఛానల్లో పనిచేసే కెమెరామెన్కి 50,000 వస్తుంది. కెమెరాకు భాష లేదు. మీరు ఇలా తెలుగులో పనిచేసే యాంకర్కి వచ్చే శాలరీ కన్నా ఇంగ్లీష్ ఛానల్లో పనిచేసే యాంకర్కి 5 రేట్లు ఎక్కువ వస్తాయి. తెలుగులో మాట్లాడితే 10 రూపాయలు ఇవ్వరు, ఇంగ్లీష్లో మాట్లాడితే ప్రతి హాఫ్ అన్ అవర్ 3,000 ఇస్తారు. ఎవ్రీ డిబేట్ హాఫ్ అన్ అవర్కి ఇంగ్లీష్లో 3,000 ఇస్తారు. 5 గంట సేపు అర్ణబ్ గోస్వామి డిబేట్లో నేను కూర్చుంటే 6 నిమిషం నేను ఒక మాట్లాడే అవకాశం వచ్చింది, కానీ 5,000 అయితే వచ్చింది డబ్బులు. మరి ఇది రియాలిటీ కదా, మనం ఇది వాస్తవం. పోనీ మీరు TV9 డిబేట్లో కూర్చుంటే 5,000 ఇస్తారని నాకు చెప్పండి, 5 రూపాయలు కూడా ఇయ్యరు డిబేట్లో కూర్చుంటే. మరి ఇది రియాలిటీ కదా. తెలుగు ఛానల్స్ ఎవరు మీరు ఇప్పుడు డిబేట్ ఇది ఎందుకు? బట్ దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఈజ్, ఎదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. ఇవాళ మీరు హిందూ ఎడిటర్కు ఒక తెలుగు పేపర్ ఎడిటర్కి ఒకే శాలరీ ఉందా? ఇలా తెలుగులో ఈ ఆర్టికల్ నాకు హిందూలో ఇప్పుడు
నేను వెబ్సైట్లకు రాస్తాను, చాలా వెబ్సైట్ క్వింట్ అండ్ ఇలా రాస్తాను, ఒక ఆర్టికల్కి 7,000 ఇస్తారు. నాకు తెలుగులో ఒక ఆర్టికల్కి 7,000 ఇచ్చే పత్రిక చూపెట్టాడు. లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్స్ కూడా ఇవ్వవు. నేను రాశాను, ఈనాడుకు రాశాను, జ్యోతికి రాశాను, అన్నీ రాశాను. నాకు చెప్పండి ఏ తెలుగు పేపర్లు 7,000 ఇస్తారు? మరి ఎందుకున్నది ఇది అంటే రియాలిటీ కదా. దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఈజ్, వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్. అందుకొరకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, వట్టిగా నేర్చుకోవడం లేదు. అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు కొడుకు అని అనకూడదు, నేను కుటుంబం గురించి మాట్లాడకూడదు, కానీ రియాలిటీ కదా. నా కొడుకు నేను ఇంగ్లీష్ మీడియం చదివించుకున్నాను, నా మనవరాలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తా. చంద్రబాబు నాయుడు తన మనమని కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తాడు. మళ్ళీ తెలుగు మీడియంలో నాలెడ్జ్ ఉంటుంది, తెలుగు మీడియం గొప్పది అని చెప్తాం మనం. ఎంత హిపోక్రసీ ఉంది మనదే. మన హిపోక్రసీ, నేను అడుగుతున్న క్వశ్చన్, మనం ట్రూగా నమ్మినాం అనుకోండి మాతృభాషలోనే విజ్ఞానం వస్తుంది. మాతృభాష ఈజీ టు లెర్న్ అని మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పారు. నేర్చుకోవడం సులభం కూడా చెప్పలేదు, గమనించండి. ఈజీ టు లెర్న్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఆయన ఈజీగా వచ్చింది ఆ పదం. మరి ఎందుకు మన పిల్లల్ని మన ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదివిస్తలే? మరి ఈజీ టు లెర్న్ అయితే అంటే డబ్బున్న వాళ్ళ పిల్లలు, సమాజంలో రాజకీయ నాయకుల పిల్లలు, వ్యాపారస్తుల పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలి, పేద పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వద్దు ఉపన్యాసాలు చెప్తాం మనం. అరే ఇది ఎక్కడ క్లాస్ యాంగిల్ అండి? మీకు అందరికీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. కరెక్ట్, అది 100% మాతృభాషలో విద్యాబోధన వల్లనే నాలెడ్జ్ వస్తుంది. ఐ టోటలీ అగ్రీ, దాంట్లో చంద్రబాబు నాయుడు చెప్పిన దాంతో తప్పేమీ లేదు. కానీ బట్ అది రియాలిటీ కదా. మన పిల్లలు ఎందుకు చదివించాం? ఇలా తెలుగుదేశం పార్టీ ఎంపీల పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, తెలుగు మీడియం చదువుతున్నారా? ఈ హిపోక్రసీ మంచిది కాదంటున్నాను నేను. మీరు నిజంగా నమ్మారు కదా ముఖ్యమంత్రిగా, మరి మీరందరికీ చెప్పండి, టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేల పిల్లలందరూ తెలుగు మీడియమే చదువుకోవాలి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవద్దు. ఎందుకంటే ఈజీ టు లెర్న్, నాలెడ్జ్, తెలుగులో నాలెడ్జ్కి భాషకు సంబంధమే లేదు కదా. దీనికి ఆన్సర్ చెప్పాలి కదా ఫస్ట్ క్వశ్చన్. ఇక సెకండ్ క్వశ్చన్, అసలు జాతీయ భాష అంటున్నారు ముఖ్యమంత్రి గారు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో జాతీయ భాష అంటూ లేదు. అఫీషియల్గా ఉన్నదల్లా అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే. ఆర్టికల్ 343, మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ వాల్యూమ్ 9, ఇఫ్ ఐ రిమెంబర్ ప్రాపర్లీ మై మెమరీ. సో వాల్యూమ్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ చదవండి. ఈ ప్రశ్న 1940 కాన్స్టిట్యూషన్ రాసే సమయంలోనే వచ్చింది. సో కాన్స్టిట్యూషన్ రాసే సమయంలో 2 రకాల ఒక ప్రశ్న ముందర వచ్చింది. ఆ బ్రిటిష్ ఇండియాలో అన్ని రకాలుగా అధికారం ఉన్న భాష ఇంగ్లీష్. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇంగ్లీష్నే నేషనల్ అఫీషియల్ లాంగ్వేజ్గా కంటిన్యూ చేయడంలో 2 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటి, బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఒక బ్రిటిష్ ఫారిన్ లాంగ్వేజ్ను అడాప్ట్ చేసుకోవడం సాధ్యమయ్యే పనే కాదు ఆ రోజున్న నేషనల్ ఎమోషన్స్ రీత్యా. 2, ఆ రోజు లిటరసీ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ అరౌండ్ 7 to 8% లిటరసీ. అక్షరాస్యత 8% ఉన్న దేశంలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? నెగ్లిజిబుల్. అందువల్ల ఇంగ్లీష్ అనేది ఉండదు, అవకాశం లేదు. ఓకే, ఇంగ్లీష్ మాత్రమే అధికార భాషగా బ్రిటిష్ పాలనలో ఉన్నట్లు ఉండదు. నెక్స్ట్ ఏమొచ్చింది, ఏం చేయాలన్నప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నిట్టనిలున చీలిపోయింది. ఒక వర్గము హిందీ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రాజ్యాంగ నిర్ణాయక సభ ప్రతినిధులు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ హిందీ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళము భారతదేశం ఐక్యంగా ఉండాలి, హిందీ అనేదే జాతీయ భాషగా ఏకైక అధికార భాషగా ఉండాలి, హిందీ దేవనాగరి లిపిలో రాయబడిన హిందీయే భారతదేశంలో ప్రజలందరూ అనుసరించాలి అని గోవిందాస్ ఇట్లాంటి వాళ్ళు వాదించారు. దీనికి నాన్ హిందీ స్టేట్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే హిందీ దేవనాగరి లిపి వేరు, ద్రవిడియన్ లిపి వేరు. ఇలా మీరు హిందీ భాష స్క్రిప్ట్ చూడండి, మన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ స్క్రిప్ట్ కంప్లీట్లీ తేడా ఉంటుంది. ద్రవిడియన్ లాంగ్వేజ్ లిపి. ఈ 2 లాంగ్వేజ్ అంటే హిందీ అండ్ దేవనాగరి స్క్రిప్ట్లో రాసే భాషల లింగ్విస్టిక్ ఫ్యామిలీ వేరు, ద్రవిడియన్ లాంగ్వేజెస్ యొక్క లింగ్విస్టిక్ ఫ్యామిలీయే వేరు. ఈ 2 భాషలకు పోలిక లేదు. సో అందువల్ల ఈ లింగ్విస్టిక్ ఫ్యామిలీస్లో తేడా ఉంది కనుక మీరు హిందీని మాత్రమే అధికారిక భాష చేస్తే అది భారతదేశంలో నయావలసవాదానికి కారణమవుతుంది, నియో కొలోనలిజానికి కారణమవుతుంది. అంటే హిందీయేతర భాషల ప్రజలు హిందీ భాష మాట్లాడే ప్రజల చేతిలో పాలితులుగా మారిపోతారు, ఇది వలసవాదానికి దారితీస్తుంది అని సౌత్ ఇండియా నుంచి, నాన్ హిందీ స్టేట్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో వచ్చింది. సో ఆ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత ప్రభుత్వంలో తొలి
ఎడ్యుకేషన్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన ఒక్క మాట అన్నాడు, ఒక భాష నేషనల్ లాంగ్వేజ్ కావాలంటే ఇట్ షుడ్ బి రిటన్ అండ్ స్పోకెన్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. జాతీయ భాష అంటే దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ రాయగలగాలి, మాట్లాడగలగాలి. అప్పుడు మాత్రమే అది భారతీయ భాష అవుతుంది, అది జాతీయ భాష అవుతుంది అని మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నాడు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, భారతదేశ ఫస్ట్ ప్రెసిడెంట్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్, ఆయన ఏమన్నాడంటే మన రాజ్యాంగ నిర్ణాయక సభలో మెజారిటీ నిర్ణయం తీసుకుంటే సరిపోదు, ఆచరణలో దాన్ని దేశమంతటా అమలు కావాలి. దేశమంతటా అమలు కాని నిర్ణయాలు మెజారిటీతో తీసుకుంటే రాజ్యాంగ లెజిటిమసీ ప్రశ్నార్థకమవుతుంది. ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. అందువల్ల నేషనల్ లాంగ్వేజ్ అనేది ఏర్పాటు చేయడం ఇండియాలో ఎలా అనే చర్చ నడిచినప్పుడు 40% ఆఫ్ ద పాపులేషనే హిందీ మాట్లాడతారు, 60% ఆఫ్ ద పాపులేషన్కి హిందీ రాదు. మరి ఏం చేయాలి? ఇంగ్లీష్ నోమో అఫీషియల్ భాషగా కంటిన్యూ చేయలేము. ఈ డిబేట్ నడిచినప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ కాంప్రమైజ్ రూపంలో ఆర్టికల్ 343 వచ్చింది. ఆర్టికల్ 343(1) ఏం చెప్తుందంటే దేవనాగరి లిపిలో రాసిన హిందీయే అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది. అంటే ఇక్కడ వరకే ఆగితే కరెక్టే, ఆగలే. 343(2) ఏం చెప్తుందంటే 15 ఏళ్ల వరకు ఇంగ్లీష్ కొనసాగుతుంది. ఆర్టికల్ 343(3) ఏం చెప్తుందంటే అక్కడికే క్లోజ్ కాదు, 15 ఏళ్ళు. పార్లమెంట్ చట్టం ద్వారా అని కావాలంటే ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇది ఆర్టికల్ 343 యొక్క క్యారెక్టర్. మీరు గూగుల్లో దొరుకుతుంది, ది ఆర్టికల్ 343 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని. అంటే ఆర్టికల్ 343(1) ప్రకారం దేవనాగరి లిపిలో రాసిన హిందీ అఫీషియల్ లాంగ్వేజ్. కానీ ఆర్టికల్ 343లో అదొక్కటే లేదు. ఆర్టికల్ 343(2) ప్రకారం 15 ఇయర్స్ వరకు ఇంగ్లీష్ కొనసాగుతుంది. ఆర్టికల్ 343(3) వరకు ప్రకారం పార్లమెంట్ చట్టం ద్వారా దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. పార్లమెంట్ చట్టం ద్వారా ఎక్స్టెండ్ చేయవచ్చు అన్నప్పుడు, పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయం తీసుకోవచ్చు అన్నప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ విషయంలో అంటే ఇంగ్లీష్ ఉండాలా వద్దా అనేది ఎలా మరి పార్లమెంట్ చట్టం అక్కడ కూడా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మళ్ళీ డివిజన్ వచ్చింది. కొంతమంది ఏమో సింపుల్ మెజారిటీతో అఫీషియల్ లాంగ్వేజ్ పైన నిర్ణయం తీసుకోవాలి అన్నారు. ఎస్పెషల్లీ హిందీని ఉంచాలి అనేవారు సింపుల్ మెజారిటీ ద్వారా దీనిపైన డిసిషన్ తీసుకోవాలని. ఎందుకంటే వారి ఉద్దేశం ఏంటంటే హిందీ భాష మాట్లాడే వాళ్ళు 40% ఉంటారు కనుక ఎంపీలు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. జనాభాలో 40% మాత్రమే కాదు, పార్లమెంట్ సభ్యులు వాళ్ళే ఎక్కువ. హిందీ దేవనాగరి లిపి ఉన్న వాళ్ళే ఎక్కువ కనుక హిందీ వాళ్ళు ఏమన్నా సింపుల్ మెజారిటీతో అంటే 15 ఏళ్ల తర్వాత హిందీ ఒక్కటే అఫీషియల్ లాంగ్వేజ్ చేద్దామన్న ఆలోచనతో హిందీని సమర్థించేవారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏమన్నారు, సింపుల్ మెజారిటీతో అఫీషియల్ లాంగ్వేజ్ డిసైడ్ చేయాలంటే మళ్ళీ దానికి వ్యతిరేకత వచ్చి కన్సెన్సస్తో చేయాలి, అంటే అందరూ ఏకీభవిస్తేనే ఈ అరేంజ్మెంట్ మారుతుంది అని మళ్ళీ చర్చ జరిగితే ఆఖరికి 2/3గా దాన్ని డిసైడ్ చేశారు. అంటే ఆర్టికల్ 343ని మార్చాలి అంటే 3/2 మెజారిటీ ఉండాలి. సో 1965లో 15 ఏళ్ళ పీరియడ్ అయిపోయింది. ఆర్టికల్ 343(2) ప్రకారం మళ్ళీ పార్లమెంట్ చట్టం చేస్తే ఆర్టికల్ 343(3) ప్రకారం చట్టం చేయాలి. లేదా ఆర్టికల్ 343(2) 15 ఏళ్ళ పీరియడే ఇచ్చింది. అప్పుడు ఆర్టికల్ 343(3) ప్రకారం పార్లమెంట్ ముందుకు వస్తే 1965 కన్నా ముందు ఒక అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ వేశారు, కేర్ కమిషన్ అని. ఆ కమిషన్లో మెజారిటీ సభ్యులు ఇక ఎక్స్టెండ్ చేయకూడదు, ఇంగ్లీష్ను హిందీ మాత్రమే ఉండాలి. ఆఖరికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IAS ఉద్యోగాలు కూడా హిందీలోనే ఉండాలి ఎగ్జామ్. అది వాళ్ళు ఉండుంటే ఎంత ఘోరంగా ఉండేదో మీరు ఒక్కసారి ఆలోచించండి. హిందీ మాత్రమే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉండాలి, సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నీ హిందీలో మాత్రమే ఉండాలి అని మెజార్టీ సభ్యులు అన్నారు. దాంతో తమిళనాడులో యూనివర్సిటీస్ బగ్గుమన్నాయి. ఇది అన్యాయం మాకు, అంటే హిందీ మాత్రమే వచ్చిన వారు హిందీలో పరీక్ష రాసి IAS అయిన వాళ్ళు వచ్చి తమిళనాడులో పాలిస్తారు, తెలంగాణలో పాలిస్తారు, ఆంధ్రప్రదేశ్లో పాలిస్తారు. ఇవాళ మన వాళ్ళు చూడండి, తెలుగు వాళ్ళు కూడా ఉత్తరప్రదేశ్లో IASలు ఉన్నారు. లేకపోతే ఏమయ్యేది, ఈ విధానమే కనుక 65లో అమల్లోకి వస్తే తమిళ బిడ్డలు 66 మంది ప్రాణాలు అర్పించారు ఈ యాంటీ హిందీ రైట్స్లో. 66 మంది తమిళ బిడ్డల రక్త త్యాగమే లేకపోయి ఉంటే ఏం జరిగేది తెలుసా? 65లో IAS ఎగ్జామ్స్ కానీ
సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ ఇంగ్లీషులో ఉండేవి కావు, ఇతర భారతీయ భాషలు ఉండేవి కావు, ఓన్లీ హిందీలోనే ఉండేవి. ఈ నిర్ణయం తీసుకుందాం అన్నప్పుడే తమిళనాడులో వ్యతిరేకత మొదలైంది. సో ఈ బ్యాంక్ ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కేవలం హిందీలోనే ఉండేవి. అంటే తెలుగు వాడికి అవకాశమే ఉండేది కాదు. చచ్చుకుంటూ మనం హిందీ నేర్చుకొని హిందీ ఎంత నేర్చుకున్నా హిందీ వాళ్ళతో పోటీ పడలేము. ఈ పరిస్థితి వచ్చేది. తమిళ బిడ్డల త్యాగం వల్ల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లోకేష్ గుర్తించాలి. ఇది బట్టే మీరు అనవసరంగా తమిళనాడు వాళ్ళపైన పడుతున్నారు. తెలుగు వాళ్ళకి అన్యాయం చేయకూడదు దయచేసి. చంద్రబాబు నాయుడు చెప్పండి, జాతీయ భాష హిందీ కదా, మరి సివిల్ సర్వీస్ హిందీలో రాసుకునేటట్టు ఎలా చేద్దామా? చంద్రబాబు నాయుడు సూటి ప్రశ్న. మీరే చెప్తున్నారు కదా జాతీయ భాష కదా హిందీ, మరి జాతీయ పరీక్షలు హిందీలో కాక వేరే భాషలు ఎందుకుంటున్నాయి? ప్రాంతీయ భాషల్లో ఎందుకుంటున్నాయి? మీరు జాతీయ భాష హిందీ అనేది మనం యాక్సెప్ట్ చేస్తే, హిందీ మాత్రమే జాతీయ భాష అని యాక్సెప్ట్ చేస్తే రేపు ఈ డిమాండ్ వస్తుంది. ఐఏఎస్ ఎగ్జామ్స్ ఏదో ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్స్ కదా, మరి ఆల్ ఇండియా భాష హిందీ అయినప్పుడు, నేషనల్ లాంగ్వేజ్ హిందీ అయినప్పుడు నేషనల్ ఎగ్జామ్స్ హిందీలోనే ఉంటాయి. తెలుగులో ఎట్లుంటాయండి? నాకు చెప్పండి, ఇంగ్లీష్లో ఎట్లుంటాయి? మరి తెలుగు బిడ్డలకు అన్యాయం జరగదా? చంద్రబాబు నాయుడు చెప్పాలి. మీరు రాజకీయ అవసరాల కొరకు తెలుగు ప్రజలకు అన్యాయం చేయకండి. ఇది బాధేస్తుంది. నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ఇవాళ బీజేపీతో ఉన్న సంబంధాల వల్ల ఇలా మాట్లాడి తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు చరిత్రలో. మీరు ఒక్కసారి మీరు నేషనల్ లాంగ్వేజ్ హిందీ మాత్రమే అని యాక్సెప్ట్ చేస్తే ఇమ్మీడియట్ డిమాండ్ 1965లో కేర్ కమిషన్లో వచ్చి డిమాండ్ వస్తుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ హిందీలోనే ఉండాలి. మరి నేషనల్ లాంగ్వేజ్ ఒక్కటే కదా, దాన్ని ఒప్పుకుందామా మనం? బ్యాంక్ ఎగ్జామ్లోకి మన తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు రావు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో మన తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు రావు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇంత అన్యాయం చేయమని మన నాయకులే చెప్తుంటే మీ రాజకీయాల కొరకు మన భాషను అన్యాయం చేస్తారా? ఆవేదనతో తమిళ పక్కా పెట్టండి, తెలుగు వారికి అన్యాయం జరగలేదు. సో అప్పుడు 1965లో తమిళనాడులో పెద్ద ఎత్తున యాంటీ హిందీ ర్యాట్స్ జరిగాయి. 66 మంది చనిపోయారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. అప్పుడు ఆ త్యాగాల పునాది పైన అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఆఫ్ 1967 వచ్చి మళ్ళీ ఇంగ్లీష్ కొనసాగింది. హిందీ నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటించబడలేదు. అప్పుడు కేవలం అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా కొనసాగుతుంది. అందుకే ఇవాళకి కూడా మీరు చూడండి, ఒక పార్లమెంట్ చేసిన చట్టానికి ఆథెంటిక్ టెక్స్ట్ ఏంటి తెలుసా? ఇంగ్లీష్ కాదు, హిందీ కాదు. నాకు తెలిసినంతవరకు ఇంగ్లీష్ ఇది ఆథెంటిక్ టెక్స్ట్. పార్లమెంట్ చట్టం చేసినా, సుప్రీంకోర్టు తీర్పులు చెప్పినా మీకు హిందీలో కూడా చట్టం చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. తీర్పులు కూడా వేరే భాషలు ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా స్టాండర్డ్ అనుమానం వస్తే, ఏది కరెక్ట్ అని అనుమానం వస్తే ఇంగ్లీష్ వర్షనే స్టాండర్డు. ఈవెన్ మోడీ ప్రభుత్వంలో కూడా అదే స్టాండర్డ్, వేరేది కాదు. ఎందుకు? కారణం భారతదేశంలో 40% మంది ప్రజలే హిందీ మాట్లాడతారు, 60% ప్రజలకు హిందీ రాదు. దాంతోపాటు ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ భాషల్ని అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంచుకోవచ్చు. పార్లమెంట్లో అన్ని భాషల్లో మాట్లాడచ్చు. ఇప్పుడు జాతీయ భాష హిందీ మాత్రమే అని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఒప్పుకుంటే రేపు పార్లమెంట్లో ఒక మాట అడుగుతారు, మీరు జాతీయ భాషలోనే హిందీ పార్లమెంట్లో మాట్లాడాలంటారు. మన తెలుగుదేశం ఎంపీలు ఎంతమంది హిందీలో మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు ఏమంటుంటే హిందీ నేర్చుకోవాలి మీరు ఢిల్లీలో అంటున్నారు. నేర్చుకుని ఎంతమంది? ఒక రామ్మోహన్ నాయుడు ఫ్లూయెంట్గా హిందీ మాట్లాడతారు. మిగతా తెలుగుదేశం ఎంపీలు అందరికి హిందీ వస్తుందా? మాట్లాడవనండి వాళ్ళని హిందీలో. బీజేపీ ఎంపీలకు వస్తుందా హిందీ? నాకు చెప్పండి. తెలుగు మన వాళ్ళకి ఎంతమందికి హిందీ పర్ఫెక్ట్గా వస్తుంది? అంటే వీళ్ళంతా పోయి హిందీలో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడద్దు పార్లమెంట్లో. ఇది అన్యాయం కదా? పార్లమెంట్లో ఈ తెలుగు మాట్లాడద్దు అంటారు. రేపు జాతీయ భాష హిందీ ఒక్కటే కదా. జాతీయ భాష హిందీ అయినప్పుడు జాతీయ పార్లమెంట్లో వేరే భాష ఎట్లుంటుందండి? నాకు చెప్పండి. దీన్ని ఒప్పుకుందామా? అందుకే పార్లమెంట్లో ఏ భాషలో అయినా మాట్లాడచ్చు. ఇంటర్ స్టేట్ కమ్యూనికేషన్. ఇవాళ మీరు జాతీయ భాష హిందీ అని మనం యాక్సెప్ట్ చేస్తే ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తే ఏ భాషలో రాయాలి తెలుసా? హిందీలో రాయాలి. అంటే చంద్రబాబు నాయుడు హిందీలో శ్రీ రేవంత్ రెడ్డి జీ ముజే తెలంగాణ మే అని రాయాలి. ఇది ఒప్పుకుందామా? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు తెలుగువాడు రేవంత్ రెడ్డి తెలుగు బిడ్డ, వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ హిందీలో ఉండాలి. ఇంటర్ స్టేట్ కమ్యూనికేషన్. ఎందుకంటే జాతీయ భాష హిందీ ఒకటే కదా. మీరు చెప్పిన తీరు ప్రకారం ఎక్కడ ఏ రాజ్యాంగ నిబంధనలో నేషనల్ లాంగ్వేజ్ హిందీ మాత్రమే అని ఉందో దయచేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. కాన్స్టిట్యూషన్లో లేదు. ఇది కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్, శాసనసభ హక్కుల ఉల్లంఘన అయితే నేను చెప్పిన నిజమైతే. నాకు అందుకే మీరు దయచేసి తెలుగుదేశం మిత్రులకు బహిరంగంగా రిక్వెస్ట్, అయ్యా మీరు ఒక్కసారి నాకు నా అవగాహన తప్పు ఉండొచ్చు, ఐ మే బి రాంగ్ ఆల్సో, ప్లీజ్ టెల్. నేనే రైట్ అని అంటలేను. నేను ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్
ఆక్స్ఫోర్డ్ హ్యాండ్బుక్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై ప్రతాప్ బాన్ మెహతా, మాధవ్ కోస్లా, సుజీత్ చౌదరి పుస్తకాలు చదివాను. ఆ బుక్ పట్టుకొస్తాను అనుకుని మర్చిపోయాను. పేజ్ నెంబర్ 180 నుంచి 182 మధ్య, 60-62 మధ్య ఉంది. ఈ పుస్తకం చదవండి. లేదు మీరు జస్టిస్ చలమేశ్వర్ ఎడిట్ చేసిన కాన్స్టిట్యూషన్ లా మీద ఇంతలా బుక్ ఉంటుంది, చదవండి దయచేసి. నేను చదివాను ఈ రెండు. ఎక్కడ నాకైతే నేషనల్ లాంగ్వేజ్ లేదు. ఐ మే బి రాంగ్ స్టిల్, మరి ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చిందో తెలియదు. అందువల్ల చంద్రబాబు నాయుడు చదివే ఉంటారు, ముఖ్యమంత్రి కదా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చెప్పింది రైట్ అవుతుంది తప్ప నాగేశ్వర్ చెప్పింది రైట్ అవుతుందా? అందువల్ల నాకు తెలియక అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు కొద్దిగా వివరణ ఇస్తే నేను వెళ్ళి మా లా బుక్ చదువుకుంటాను. ఎందుకంటే నేను చదివిన ఈ పుస్తకంలో ఏమనుందంటే నేషనల్ లాంగ్వేజ్ అనే డిసిషన్ తీసుకోలేక అఫీషియల్ లాంగ్వేజ్గా మాత్రమే ఉంది. మన దేశంలో జాతీయ భాష లేదు. 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో గుర్తించబడ్డ భాషలన్నీ జాతీయ భాషలుగానే భావించాలి, అధికార భాషలుగానే భావించాలి. ప్రాక్టికల్గా అవి అన్ని అఫీషియల్ లాంగ్వేజెసే. అందులో అవి స్టార్టింగ్ 8th షెడ్యూల్ పెట్టినప్పుడు 14 భాషలు ఉండే, ఇప్పుడు 22 లాంగ్వేజెస్ ఉన్నాయి 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నేను చదివింది తప్పైతే చంద్రబాబు నాయుడు, ఎందుకంటే చట్టసభలో చెప్పాడంటే దానికి ఆథెంటిసిటీ ఉంటుంది. శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 14 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజిత రాష్ట్రాన్ని పాలించిన సీనియర్ రాజకీయవేత్త గనక కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సేస్ హిందీ ద ఓన్లీ నేషనల్ లాంగ్వేజ్. నాకు చెప్పండి దయచేసి. హిందీ ద ఓన్లీ నేషనల్, హిందీ జాతీయ భాష అన్నారు కదా మీరు. హిందీ ద ఓన్లీ నేషనల్ లాంగ్వేజ్ అని ఏ రాజ్యాంగ ప్రొవిజన్లో ఉంది? ఇక నేను చదువుతున్నా దొరకలే. మరి నిజంగా ఐ మే బి రాంగ్. ఐ స్టాండ్ టు బి కరెక్టెడ్. ఎక్కడుంది నేషనల్ లాంగ్వేజ్ చెప్పండి. విచ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ సేస్ ఇట్? కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ నేను చదివింది ఆర్టికల్ 343. అది కేవలం అఫీషియల్ లాంగ్వేజ్ గురించే మాట్లాడుతుంది. అది కూడా హిందీ ఒక్కటే అని చెప్పలే. మళ్ళీ జాతీయ అధికార భాషగా హిందీ ఉంటుంది, ఇంగ్లీషు సెంట్రల్ స్టేటస్ కొనసాగుతుంది, రాష్ట్రాల్లో తమ ప్రాంతీయ భాషలు నడుపుకోవచ్చు, ఇదంతా ఉంది. అందువల్ల మరి జాతీయ భాష హిందీ అయితే పార్లమెంట్ చట్టం కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ హిందీలో ఉన్నదే ఫైనల్ కావాలి కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు హిందీలో ఎందుకు లేవండి? నాకు చెప్పండి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా .org కొట్టండి, జడ్జిమెంట్లు ఇంగ్లీష్లో కనబడతాయి. మరి జాతీయ భాషలో ఎందుకు లేదు జడ్జిమెంట్లు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ జాతీయ భాషలో ఉండకపోవడం అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? చెప్పాలి కదా మరి దీనికి ఆన్సర్. సో అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసులు వేస్తే తెలుగుదేశం వాళ్ళు హిందీలో వేస్తారా? జడ్జిమెంట్లకు మీరు కౌంటర్లు వేస్తారు, దాన్ని హిందీలో వేస్తారా, ఇంగ్లీష్లో వేస్తారా? సో అందువల్ల అసలు ఈ లాంగ్వేజ్ చరిత్ర ఏంటి తెలియక, లాంగ్వేజ్ పాలసీ తెలియక తెలుగు వాళ్ళ అస్తిత్వాన్ని, తెలుగువారి ప్రయోజనాన్ని రాజకీయాల కోసం మీరు ఢిల్లీ సింహాసనం ముందు మొక్కర్లు చేయకండి. ఇది చాలా ప్రమాదకరం. 65లో ఇది జరిగితే తమిళ బిడ్డలు 66 మంది ప్రాణాలు వదలాల్సి వచ్చింది. మరొక్కసారి ఆ పరిస్థితి తెచ్చుకుందామా? హిందీ మాట్లాడే ప్రజల దగ్గర గులాంగిరి చేద్దామా? మనం హిందీని గౌరవించుదాం, కానీ హిందీ ఆధిపత్యాన్ని అంగీకరించకూడదు. హిందీ ఒకటే ఎందుకు జాతీయ భాష? తెలుగు జాతీయ భాష కాదా? ఇవాళ హిందీ 40% మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ద్రవిడియన్ లాంగ్వేజ్ అన్ని కలిపితే 24% మంది మాట్లాడుతున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం. 24% అంటే తక్కువ భారతీయులు. 40% ప్రజల మందు 24% మంది ప్రజలు గుడిగం చేద్దామా అంటే అసలు అమిత్ షా అంటాడు భారతదేశ ఆత్మ అని, చంద్రబాబు నాయుడు అంటాడు జాతీయ భాష అని. ఎక్కడికి వచ్చిందండి ఈ లాంగ్వేజ్? హిందీ ఒక్కటే జాతీయ భాష. ఇప్పుడు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అన్నాడు, కానీ హిందీతో పాటు 22 భాషలు జాతీయ భాషలన్నా కనీసం అర్థమని ఉంటుంది. 8th షెడ్యూల్లో ఉన్న భాషలన్నీ జాతీయ భాషలుగానే మనం పరిగణించాలి అని. దేర్ ఈజ్ నథింగ్ లైక్ ఎ నేషనల్ లాంగ్వేజ్. ద సింగిల్ నేషనల్ లాంగ్వేజ్ ఇండియాకి లేదు. హిందీ అనేది ఇట్స్ ఎన్ అఫీషియల్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు 343(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కానీ అదే సమయంలో 343(2) ప్రకారం ఇంగ్లీష్ కొనసాగుతుంది. 343(3) ప్రకారం పార్లమెంట్ చట్టం చేసి దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ భాషలే ఉండవచ్చు. ఇదయ్యా కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంటు. సో రాజ్యాంగానికి నేను అర్థం చేసుకున్న రాజ్యాంగం కాదో చెప్పమనండి. ఐఎమ్ రెడీ టు బి కరెక్టెడ్. అందువల్ల దయచేసి ఇది మనం మళ్ళీ యూట్యూబ్లో పెడతాం కనుక కింద కామెంట్లు చేసే వాళ్ళైనా మీరు స్టడీ చేసి దయచేసి కాన్స్టిట్యూషనల్ ఏ ప్రొవిజన్లో హిందీ ఈజ్ ద ఓన్లీ నేషనల్ లాంగ్వేజ్, హిందీ మాత్రమే జాతీయ భాష అని ఏ రాజ్యాంగ అధికారంలో ఉందో తెలిపితే
ఆ రాజ్యాంగ పుస్తకంలో చెప్పితే పేజ్ నెంబర్ చెప్పితే నేను చదివి మళ్ళీ మాట్లాడతాను. నేను చదివింది చెప్పాను. ఆక్స్ఫర్డ్ హ్యాండ్బుక్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై సుజీత్ చౌదరి, మాధవ్ కోస్లా, ప్రతాప్ బాన్ మెహతా, పేజ్ 62, పేజ్ 182, పేజర్తో సహా చెప్తున్నాను. జస్టిస్ చలమేశ్వర్ ఎడిటెడ్ బుక్ కాన్స్టిట్యూషనల్ లా అని 3 ఆథర్లు ఉన్నాడు. ఎంపీ జైన్ అనుకుంటాడు, ఆథర్లు గుర్తులేరు. బట్ అది లేటెస్ట్ ఎడిషన్ నా దగ్గర ఉంది. జస్టిస్ చలమేశ్వర్ అనుకుంటాను ఎడిట్ చేసింది. సో దానికి ఆ పుస్తకంలో మీరు చూడండి, కాన్స్టిట్యూషనల్ లాలో క్లియర్గా ఆ బుక్లో కూడా పేజ్ నెంబర్ గుర్తులేదు కానీ సో ఆ పుస్తకంలో ఇదే ఉంది. నేను చదివిన 2 పుస్తకాలు చదువుతున్నాను. బహుశా చంద్రబాబు నాయుడు చాలా ఇంకా ఇంతకన్నా ఆథెంటిక్ బుక్స్ చదివి ఉండొచ్చు. ఈ 2 కాన్స్టిట్యూషన్ పైన వెరీ ఆథెంటిక్ కామెంటరీస్గా గుర్తిస్తారు సోషల్ సైన్స్ రీసెర్చ్లో, రాజనీతి శాస్త్ర పరిశోధనలో. ఈ 2 పుస్తకాలు లా రీసెర్చ్, మీరు లా పబ్లిక్కి వెళ్ళండి, కాన్స్టిట్యూషన్ పైన కామెంటరీగా 2 టాప్ బుక్స్ ఇవ్వండి అంటే ఈ 2 ఇస్తారు. సో అందువల్ల ఆ 2 పుస్తకాలు చదివచ్చాను. ఐ స్టాండ్ టు బి కరెక్టెడ్. చంద్రబాబు నాయుడు బహుశా రాజ్యాంగంలో ఇంకా ఎక్కువ చదివి ఉంటారు కనుక, రాజ్యాంగం పైన ఇంకా అథెంటిక్ కామెంటరీ చదివి ఉంటాడు కనుక మరి ఎక్కడైనా ఉంటే చెప్పండి. ఐఎమ్ రెడీ టు లెర్న్. నేర్చుకుంది, నేను నిత్య విద్యార్థిని. సో అందువల్ల నేను ఒక్క రోజులో నాకే తెలిసిందే విజ్ఞానము అనుకోను. నేను నిత్య విద్యార్థిని. ఐఎమ్ రెడీ టు బి కరెక్టెడ్. రైట్ సార్, మీరు చెప్తుంటే నేను కూడా క్రాస్ చెక్ చేశాను సార్. ఇండియా డజంట్ హ్యావ్ ఏ డిజిగ్నేటెడ్ నేషనల్ లాంగ్వేజ్ బట్ ఇట్ రికగ్నైజెస్ హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఫర్ గవర్నమెంట్ పర్పసెస్. The Indian Constitution doesn't declare any language as the national language, sir. చంద్రబాబు నాయుడు కాదు జాతీయ భాష హిందీ అని చెప్పాడు కదా అసెంబ్లీ సాక్షిగా. అండ్ ఇంకొకటి, వాట్ ఆర్ ద 22 languages of India? అంటే ద 22 languages officially recognized in India as per the 8th schedule of the Constitution or Assami, Bengali, Gujarati, Hindi, Kannada, Kashmiri, Konkani, Maithili, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృత్, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, బోడో, డోంగ్రీ, సంతాలీ అండ్ మణిపురి. ఈ 22 అఫీషియల్ లాంగ్వేజెస్. అదే 22 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజ్. దాని అఫీషియల్ అయినా ప్రాక్టికల్గా రెలవెన్స్ ఉండదు. ఇప్పుడు 22 భాషల్లో పార్లమెంట్ చట్టాలు రాసి పెట్టారు కదా. బట్ ఇవి 8th షెడ్యూల్లో ఉన్నాయంటే ఏంటి? వాటి 8th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ గుర్తింపు ఇచ్చిన 22 భాషలు ఇవి. సో అందువల్ల నేను అంటున్న క్వశ్చన్ ఇదే, చంద్రబాబు నాయుడు మరి ఎక్కడ చదివాడు? ఎందుకంటే సభలో మాట్లాడంటే చాలా హయ్యెస్ట్ అండి. ఎందుకంటే సభలో తప్పు మాట్లాడితే సభను తప్పుదో పట్టించినందుకు సభా హక్కులు ఉల్లంఘన అవుతాయి. అయితే అక్కడ ఎవరు అపోజిషన్ వాళ్ళు లేరు కనుక పెట్టేవాళ్ళు లేరు మనం. ఎందుకంటే సో అందువల్ల చంద్రబాబు నాయుడుకు నా అప్పీల్ ఏంటంటే, ఒకటి, మేము చెప్పింది మేము చదివింది తప్పు కావచ్చు. ఎందుకంటే మీ అనుభవం ముందు మేమెంత. చంద్రబాబు నాయుడు 1978లో ఎమ్మెల్యే అయ్యారు, చట్టసభలో ఎంటర్ అయ్యారు. నేను 1978లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. సో నాకున్న నాలెడ్జ్ చాలా పరిమితం చంద్రబాబు నాయుడుకున్న నాలెడ్జ్లో. సో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాడు. ఆయన ఎమ్మెల్యే అయిన 30 ఏళ్ళ తర్వాత నేను ఎమ్మెల్సీ అయ్యాను. నేను చట్టసభలో ఎంటర్ అయింది 30 years తర్వాత. అంటే చట్టసభల అనుభవంలో చంద్రబాబు నాయుడుకు నాకు 30 year గ్యాప్ ఉంది. చంద్రబాబు నాయుడు 9 సార్లు ఎలక్ట్ అయ్యాడు, నేను 2 సార్లు ఎలక్ట్ అయ్యాను. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందువల్ల బహుశా ఆయనకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల దయచేసి చెప్పితే మేము మా రాజ్యాంగ అవగాహన మార్చుకుంటాను. లేదు కనీసం అసెంబ్లీలో నేను హిందీ జాతీయ భాష అన్నాను, అది నిజం కాదు. భారతదేశంలో ఒకే జాతీయ భాష అంటూ లేదు అని నేను పొరపాటున అన్నానని వివరణ ఇవ్వచ్చు, తప్పలేదు. ఎందుకంటే మనకు ఎవరమైనా తప్పు మాట్లాడచ్చు కదా, అభ్యంతరం ఏముంది? మనం ఏం దేవులం కాం కదా, మేమందరం మానవులమే. మానవ సహజమైన తప్పులు ఎవరమైనా చేస్తాం. సో బట్ వీ నీడ్ టు బి కరెక్టెడ్. ఎందుకంటే పబ్లిక్ డిస్కోర్స్లో తప్పు ఉండకూడదు. భవిష్యత్ తరాలు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పింది నిజం అనుకుంటారు కదా, నాగేశ్వర్ మాట్లాడిందే చాలామంది నిజం అనుకుంటారు. అందువల్ల దీనిపైన క్లారిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇస్తే, ఎస్ హిందీయే జాతీయ భాష, ఫలానా రాజ్యాంగ నిబంధన, ఫలానా సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పండి, మేము మార్చుకుంటాం. లేదు సార్ ఇది జాతీయ భాష కాదు, హిందీ భారతదేశంలో జాతీయ భాష లేదు, ఒకటే జాతీయ భాష అనేది అధికార భాష ఉంది. ఆర్టికల్ 343 ప్రకారం 8th షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి, హిందీ మాత్రమే జాతీయ భాష కాదు అని చెప్పండి. అందువల్ల ఈ రెండిట్లో ఏదో ఒకటైతే క్లారిటీ రావాలి కదా. రైట్ సార్. ఇక ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళుతూ ఉన్నారు సార్. వచ్చే నెలలో అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించడానికి ఆహ్వానించడానికి ఢిల్లీ వెళుతూ ఉన్నారట. సరిగ్గా 9 ఏళ్ల క్రితం October 22, 2015 ఉద్దండరాయుని పాలనలో
ప్రధాని మోదీ చేతే అమరావతి రాజధాని శంకుస్థాపన పనులు చేపట్టారు. కానీ గత 9 ఏళ్లుగా ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీతో విభేదించిన తర్వాత మోదీ గారు ఏమిచ్చారు, కేంద్రం ఏమిచ్చింది, తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో కూడా చాలా అగ్రెసివ్గా విమర్శలు చేసుకున్న పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శ చేశారు, వేరే వాళ్ళు కాదు. సార్ మా మొక్కానంత మట్టి నీళ్లు కొట్టారు అని చెప్పి మళ్ళీ పునఃప్రారంభం అటు సార్. ఏంటి సార్ అమరావతి పరిస్థితి? ఇప్పుడు 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి? మోడీ తట్టడు మట్టి నీళ్లు తప్ప ఏమి ఇవ్వలేదు. 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలన అసలు అమరావతి లేదు, అంతే కదా. అమరావతికి అసలు ఏం మట్టి నీళ్లు కాదు, అసలు ఏమీ లేదు కదా. దాన్ని ఎడారి చేశారు కదా. మొత్తం అన్నది మాటలు మనకు గుర్తు కదా, శ్మశానం అన్నారు కదా. సో అంటే ఈ 10 ఏళ్లలో మోడీ అమరావతికి ఇచ్చింది ఏంటి? ఫైనల్గా తట్టెడు మట్టి నీళ్ళే కదా. అందువల్ల ఫస్ట్ మోడీ గారిని అడగాలి, అమరావతి ప్రారంభానికి వస్తే అయ్యా 10 ఏళ్ల పాటు మా అమరావతికి ఎందుకు అన్యాయం చేశావు? ఎందుకంటే జగన్ తప్పు చేయొచ్చు, కానీ అల్టిమేట్గా పార్లమెంట్ చట్టం ద్వారా రాష్ట్రం విడిపోతే రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందని పార్లమెంట్ చట్టంలో ఉంది కదా. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చదవండి మీరు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ నిర్మాణాలకు కేంద్రం డబ్బులు ఇవ్వాలి. అంటే పార్లమెంట్ చేసిన చట్టంలో ఉన్నది 10 ఏళ్ళుగా మీరే దేశంలో పాలిస్తున్నారు, ఎందుకు మరి అమలు చేయలేదు? దీనికి కారణం చెప్పాలి కదా. రాజ్యాంగంలో నిబంధనలు లేవా ఇవి అమలు కాకపోతే? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్లు కూడా జారీ చేయొచ్చు. మీరే అఫిడవిట్ వేసి పార్లమెంట్లో రాజధాని విషయంలో మా కేంద్ర ప్రభుత్వానికి ఏ పాత్ర లేదు, ఇది మోడీ ప్రభుత్వం పార్లమెంట్ సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్లో చెప్పింది. రాజధాని ఎక్కడ పెట్టాలన్న పాత్ర మీకు లేకపోవచ్చు, కానీ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలన్న పాత్ర ఉండాలి కదా. రాష్ట్రం విడగొట్టినప్పుడు ఆ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి కదా. అమరావతి కాబట్టి ఇంకేదో ఒక రాజధాని ఉండాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డితో మీకున్న అనుబంధ రీత్యా 5 ఏళ్ల పాటు దీన్ని అమరావతి సర్వనాశనం అవుతుంటే మోడీ ప్రేక్షక పాత్ర పోషించారు. 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేయలేదు. అప్పుడు 5 ఏళ్ల పాటు టీడీపీ బీజేపీ కలిసి ఉన్న అమరావతికి తట్టెడు మట్టే ఇచ్చారు. విడిపోయాక కూడా తట్టెడు మట్టే మిగిలింది. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారమే 2019 వరకు అయితే తట్టెడు మట్టి నీళ్ళే, ఏమి ఇవ్వలే కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పాడు, వేరే వాళ్ళు చెప్తే నేను ఒప్పుకోను. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆన్సర్ చేయాలి. 10 ఏళ్లలో అమరావతికి తట్టెడు మట్టి నీళ్ళే మిగిలాయి 10 ఏళ్ల మోడీ పాలనలో. మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను మట్టి తీస్తా అంటే మళ్ళీ ఏం గ్యారంటీ? 2027 2028లో మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలు చేయాల్సిందే. మళ్ళీ మీ మోడీని తట్టెడు మట్టి మళ్ళీ నీళ్ళు అంటాడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి. అందువల్ల దేశ ప్రధానమంత్రి చెప్పాలి మళ్ళీ ఈ పరిస్థితి రాదని. గ్యారంటీ ఉంటుందా? 2028లో వస్తుంది, 2027లోనే వస్తుందేమో. పరిస్థితులు చూస్తుంటే ముందే వచ్చినట్టుంది. బీజేపీ నాయకులతో మాట్లాడుతుంటే ఎక్కువ రోజులు పట్టేస్తారంటున్నారు, 6 నెలలో ఏడాదో అంటున్నారు. ఇంత నిజమో నాకు తెలియదు. సో అంటే మళ్ళీ తట్టెడు మట్టి నీళ్ళే అని వస్తుంది. అంటే ఆఖరికి అమరావతికి ఆఖరికి మిగిలేది వాళ్ళే ప్రారంభోత్సవాలు చేస్తారో, వాళ్ళే మా నోట్లో మట్టి కొట్టిపోతారా, ఇది మట్టి నీళ్ళు ఇచ్చిపోతారా? ఏ రాజకీయం ఇది? ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఆహ్వానిస్తున్నారు భారత ప్రధానిగా. అమరావతికి ప్రపంచ బ్యాంక్ అప్పు 10,000 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 11,000 కోట్లు, ఆడుకో రుణము మళ్ళీ 5,000 కోట్లు. మా అప్పులతో మేము అమరావతి ఎందుకు కట్టుకోవాలండి? మా సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా పెద్దమ్మ చిన్నమ్మలు కలిసి కాంగ్రెస్ బీజేపీలకు కలిసి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టారు కదా. సో సీమాంధ్ర ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మా ఇష్టానికి వ్యతిరేకంగా విడగొట్టారు, మాకు హైదరాబాద్ లాంటి ఒక బ్రహ్మాండమైన రాజధాని లేకుండా చేశారు, మా అమరావతి నిర్మాణానికి మీరెందుకు బాధ్యత తీసుకోరు అని అడుగుతున్నారు. మీ వల్ల రాష్ట్రం విడిపోయింది, మీ వల్ల అంటే పార్లమెంట్ చట్టం కదా. బీజేపీ నాయకులు ఎన్నిసార్లు చెప్పారు, మేమే మద్దతు ఇవ్వకపోతే రాష్ట్రం విడిపోయేదని చెప్పారా లేదా? మరి ఇలా మీ బాధ్యత లేదా? మేమెందుకు అప్పులపాలు కావాలి? మా తప్పు లేకుండా మీరు రాష్ట్రాన్ని విడగొట్టారు, మా అభిష్టానికి భిన్నంగా రాష్ట్రాన్ని విడగొట్టారు. మాకు విడగొట్టినప్పుడు మాకు రాజధాని కట్టే బాధ్యత కేంద్రానికి ఉండదా? కేంద్రానికి రాష్ట్రానికి రాజధాని నిర్మించే బాధ్యత ఉండదా అని అడుగుతున్నాం. ఉన్నప్పుడు మరి మేము ఎందుకు అప్పులపాలు కావాలి? ఈ అప్పులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టుకోవాలి కదా. మోడీ ప్రభుత్వం బడ్జెట్ ద్వారా అమరావతికి ఎంత గ్రాంట్ ఇచ్చింది చెప్పండి ఇప్పటికి నాకు. ప్లీజ్ టెల్ మీ వాట్ ఇస్ ద గ్రాంట్? అప్పిప్పియని మీరు అప్పిప్పించలేదండి. మా చంద్రబాబు నాయుడు లేదా పరపతి? ప్రపంచ బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళండి, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే లేసులు పడతారు. సో
సో చంద్రబాబు నాయుడుకు మోడీ రికమెండేషన్ అవసరం లేదు ప్రపంచ బ్యాంక్ రుణం రావాలంటే. చంద్రబాబు నాయుడు ఇస్ మోర్ పాపులర్ ఇన్ వరల్డ్ బ్యాంక్. మోడీ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న ఏకైక ప్రాంతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ మేరకు మీరు జాతీయ స్థాయిలో గుర్తింపు ఎవరికైనా ఉండొచ్చేమో, కానీ మీరు వరల్డ్ బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళినా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తుపడతారు. వాల్ స్ట్రీట్ జర్నల్ ఆఫీస్కి వెళ్ళినా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తుపడతారు. అలాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మోడీ ఎందుకు అప్పు ఇప్పించాలి? అవసరం వెళ్ళి అప్పు చంద్రబాబు నాయుడు పుట్టదా? ఇప్పుడు కాదు, దశాబ్దాల క్రితం బిల్ క్లింటన్, బిల్ గేట్స్ హైదరాబాద్ పట్టుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఇంకోరు అప్పు ఇప్పించేది ఏముండదండి. సో అందువల్ల ప్రపంచ బ్యాంక్ అప్పులు ఇప్పించడం ప్రత్యేకత కాదు, గ్రాంట్ ఇవ్వండి. మీకు భారత ప్రభుత్వ బడ్జెట్ సుమారు 50 లక్షల కోట్లు. 50 లక్షల కోట్లలో మేము ఏమడుగుతున్నాం? 10,000 కోట్లు ఇవ్వండి ఇయర్లీ. 5 ఏళ్ల పాటు 10,000 కోట్లు, 50,000 కోట్లు వస్తాయి. ఒక్క బీహార్కు ఎన్నికలు ఉన్నాయి కనుక మొన్న బడ్జెట్లో 59,000 కోట్లు ఇచ్చారు. మీకు ఒక ఎయిర్పోర్టు, ఒక కోసి కెనాల్ ప్రాజెక్టు, ఒక బుద్ధిస్ట్ సర్క్యూటు, ఇలా 59,000 కోట్లు ఇచ్చారు బీహార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ చరిత్రలో మిగిలిపోతుంది కదా. ఒక్క 10,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఇవ్వండి. బీహార్కి ఇచ్చిన దాంట్లో నేను అడుగుతున్న 20% కూడా అడుగుతలేను. మీరు 10% అడుగుతున్నాను, 15% అడుగుతున్నాను. అక్కడ 59,000 కోట్లు ఇచ్చారు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. అమరావతికి 10,000 కోట్లు ఇవ్వండి ఎవ్రీ ఇయర్. కానీ సెల్ఫ్ సస్టైన్ అంటూ ఉన్నారు కదా. సెల్ఫ్ సస్టైన్ అయితే మరి ప్రపంచ బ్యాంక్ ఎందుకు రుణం తీసుకుంటున్నారు? వరల్డ్ బ్యాంక్ ఉన్నది. నిన్న కాకుండా పేపర్లు వచ్చింది హడ్కో లోన్ ఫర్ అమరావతి అని. హడ్కో లోన్ తీసుకుంటున్నారు, వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు, ఏడీబీ లోన్ తీసుకుంటున్నారు. సెల్ఫ్ సస్టైన్ అయితే లోన్లు తీసుకుంటారండి. నాకు నిజంగా చెప్పండి, సెల్ఫ్ సస్టైన్ అయితే లోన్లు అవసరమా? ఇప్పుడు మీరు ఉదాహరణకు మీకు ఒక 600 గజాలు ఉంది, మీరు డెవలపర్కి ఇస్తారు. ఆ డెవలపర్ మీకు 50%, 60% షేర్ ఇస్తాడు. లోన్ ఎవరు తీసుకుంటారు? మీరు తీసుకుంటారా, డెవలపర్ తీసుకుంటాడా? ల్యాండ్ ఓనర్ డెవలపర్ లోన్ తీసుకుంటాడు ఎక్కడన్నా? ల్యాండ్ ఓనర్ అప్పు చేస్తారా ఇల్లు కట్టడానికి? డెవలపర్ అప్పు చేసుకుంటాడు, మనకేం సంబంధం అండి? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు అప్పు చేస్తుంది? సిఆర్డీ ఎందుకు అప్పు చేస్తుంది? సో నాకు ఆన్సర్ ఉండాలి కదా. సెల్ఫ్ సస్టైన్ అయితే ప్రాబ్లం ఉన్నది, అప్పే అవసరం లేదుగా. 10 రూపాయలు అప్పు అవసరం లేదు. అప్పు చేయమని చెప్పండి. ఇప్పుడు రాజధానికి ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లోనే చెప్పారు కదా 10,000 కోట్లు ఇప్పిస్తాం అప్పని. నేను ఆ రోజు కూడా అన్నాను కదా, అప్పా గ్రాంటా తేలాలి, అప్పా గ్రాంటా తేలాలి. ఫైనాన్స్ మినిస్టర్ తెలివిగా అది అప్పు అని చెప్పలే, గ్రాంట్ అని చెప్పలే. కానీ తర్వాత తేలిపోయింది కదా అప్పే అనేది. సో అందువల్ల నేను అంటున్న క్వశ్చన్ ఏంటంటే, అయ్యా మీరు ఏడాదికి ఒక 10,000 కోట్లు 5 సంవత్సరాలు ఇవ్వండి. లేదంటే మళ్ళీ మా చంద్రబాబు నాయుడు మీ పైన ధర్మ పోరాట దీక్షలు చేయక తప్పదు. మళ్ళీ 2028లో వచ్చి మోడీ ఏమిచ్చాడు, మాకు తట్టెడు మట్టి, ఇంత నీళ్ళే మొకాన కొట్టారు అనక తప్పదు. 2014లో ఇదే మోడీని అమరావతి ప్రారంభానికి పిలిచిన చంద్రబాబు నాయుడు 2018లో అన్నదేంటి? తట్టెడు మట్టి నీళ్ళనే కదా. మళ్ళీ 2025లో పిలుస్తున్నాడు, 2028 అంటారు. ఇదేనా మా పరిస్థితిగా? చరిత్ర పునరావృతం కావడమేనా మా పరిస్థితి? సైక్లింగ్ ఇలాగే జరగాల? మీ రాజకీయాల వల్ల మేమెందుకు నష్టపోవాలి అంటున్నా. అందువల్ల ప్లీజ్ వెల్కమ్ టు నరేంద్ర మోడీజీ, ప్లీజ్ గివ్ 10,000 crores. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కూడా గుజరాత్ అనుకోండి, మీకు వచ్చేస్తాయి డబ్బులు, బ్రహ్మాండంగా వస్తాయి. 1,00,000 కోట్లు కదా బుల్లెట్ ట్రైన్కి ఇచ్చింది, జపాన్ నుంచి మీరు అప్పిప్పించారు. సో మళ్ళీ మాకు అప్పిప్పేకండి, గ్రాంట్ ఇవ్వండి. ఇది 59,000 కోట్లు బీహార్కి ఇచ్చినప్పుడు 10,000 కోట్లు ఏడాదికి అమరావతికి ఇవ్వడానికి ఎందుకు మనసు రాదు అని అడుగుతున్నాం. లేదు ఇనాగ్రేషన్లు చేసిపోతే ఏమొస్తుందండి? ఇనాగ్రేషన్లకు చెయ్యాలి, అద్దని అంటలేం. ఇనాగ్రేషన్లు చేసి వెళ్ళిపోతే లాభం లేదు కదా. మళ్ళీ మీరు పార్లమెంట్ ప్రాంగణం నుంచి ఇంత మట్టి పట్టుకొస్తారు, మీరు మళ్ళీ ప్రయాగరాజ్ నుంచి కావాలంటే మహాకుంభ నుంచి నీళ్ళు తెస్తారు. మాకు ఏం లాభం దానివల్ల? అవసరమే, అది పుణ్యతీర్థం రావాలి, అది మేమైనా పోయి తెచ్చుకుంటాం కదా. పార్లమెంట్లో ఉన్న మట్టి నరేంద్ర మోడీ గారు వెళ్ళి మా రామ్మోహన్ నాయుడు తెచ్చుకోడా? మహాకుంభకు మా పవన్ కళ్యాణ్ వేయండి కదా, తెచ్చుంటాడు ప్రయాగరాజు నుంచి నీళ్ళు. మా పవన్ కళ్యాణ్ ప్రయాగరాజు నుంచి నీళ్ళు తెచ్చుంటాడు, మా రామ్మోహన్ నాయుడు మట్టి తెస్తున్నాడు. మా దానికి మోడీ ఎందుకు? మోడీ 10,000 కోట్లు పట్టుకొని రావాలని కోరుకునేది.